హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మనకి రైస్ అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పు వేస్తున్నానండి. ఈ వేరుశనగపప్పు మనకి ఎక్కువ అక్కర్లేదండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు. వాటిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గాలండి. లో ఫ్లేమ్లోనే మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి దేనికైనా సరే చాలా బాగా సూట్ అవుతుంది. ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలండి. ఈ టమాటాలు పులుపుదనానికి కొద్దిగా చింతపండు అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చింతపండు వేసాక ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ వేరుశనగపప్పు కూడా చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో బీరకాయ తొక్కలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను బీరకాయ తొక్కలు అనేవి 1 కప్పు వరకు తీసుకున్నానండి. అంటే ఇవి ఒక 1/2 కిలో బీరకాయకి తీసిన తొక్కలండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పీచులు లాంటివి అనేవి లేకుండా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా బాగా మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. మనకి ఈ బీరకాయ తొక్క అనేది మగ్గడానికి కొద్దిగా టైం అనేది పడుతుందండి. ఇలా మూత పెట్టి మనం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా మనకి ఇవి కలర్ అనేది చేంజ్ అయినాయి. అలాగే తొక్కలు అనేవి కూడా బాగా మెత్తగా అయినాయి కదండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బీరకాయ తొక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బీరకాయ తొక్కలకి పీచు అనేది లేకుండా చూసుకోవాలండి. పీచు అనేది లేకుండా ఉంటే పచ్చడి అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బీరకాయ తొక్కల్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నానండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని తాలింపు అనేది బాగా వేయించుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పచ్చడిలో వేసుకుంటే సరిపోతుందండి. బీరకాయ తొక్కలు అనేది పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ తాలింపు అనేది వేగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమేనండి. అంతేనండి, హెల్తీ అని టేస్టీగా ఉండే బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.